సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీరు చిన్నప్పుడు చదివిన శ్లోకాలు మీకు గుర్తున్నాయా? లేదా ఇప్పుడు మీకు ఒక 15-16 శ్లోకాలు మీకు ఇచ్చి నేర్చుకోండి అంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది? మీరు ఇప్పటికే ఆ అరుపులు వినుంటారు. 23 నెలల పాప 15కు పైగా శ్లోకాలు గుక్క తిప్పుకోకుండా చెప్తుందండి. అసలు మాటలే రావు, ఇన్ని శ్లోకాలు ఎలా వచ్చాయి తనకి? మయూరి ఉంది మనతోటి. మయూరి, హాయ్. హాయ్. శ్లోకాలు చెప్తావా? పోనీ చెప్తాను. మయూరి, నా బొమ్మ ఏది? నా బొమ్మ ఎక్కడ పెట్టావు? ఇచ్చేద్దామా? శ్లోకాలు చెప్తే నీకు ఇంకా బొమ్మలు ఇస్తా. సాంగ్ పాడావు అనుకో, చాలా టెడ్డీస్ ఇస్తారంట. ఓకేనా? ఏం పాడతావు? టెడ్డీ ఇస్తారు. ఓకే, టెడ్డీ ఇస్తా. ఎలా వచ్చిందండి దీనికి అసలు? అంటే ఇంకా 2 ఏళ్ళు కూడా నిండలేదు కదా, అసలు ఇంత జ్ఞాపక శక్తి ఎలాగా? ఫస్ట్ మీరే ఆశ్చర్యపోయారా? అంటే మేము ఫస్ట్ నుంచి స్క్రీన్ టైం అది అలవాటు చేయలేదు పాపకి. మొబైల్ చూపించడం కానీ టీవీ చూపించడం కానీ చేయలేదు. చిన్న బ్లూటూత్ స్పీకర్ ఉంటే తను ఎంగేజ్ చేయడానికి రైమ్స్ అవి తెలుగు ఇంగ్లీష్లో పెట్టడం అది చేసాం. సడన్గా తను ఒకరోజు ఆడుకుంటూ అది పడిపోయింది చేతి నుంచి. పడిపోతే సరే ఓకేలా అని వేరొకటి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము. సో ఆర్డర్ చేసుకున్న గ్యాప్లో తను ఇంకా పాడడం స్టార్ట్ చేస్తుంది. అన్ని మేమేంటంటే ఏదో జస్ట్ పాప వచ్చేసిందా? ఎవరా పాప? నువ్వేనా మయూరి? అయ్యయ్యో, పాడు. పాపకి ఎందుకు ఇచ్చారు అది? అది సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చారు? అదేంటది? ఎవరిచ్చారమ్మా అది? ఎవరిచ్చారు? ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? పాట పాడావా? తర్వాత సో అది తను ఇంకా స్టార్ట్ సింగింగ్. మాకు అర్థమైంది ఏంటంటే తను ఇన్ని రోజులు వింటుందేమో అనుకున్నాం, కానీ తను అలా గుర్తుపెట్టుకుంటుందని అసలు ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఓకే అనుకున్నాక తను ఇంకా ఇంకొకటి కొత్త స్పీకర్ ఆర్డర్ చేసిన తర్వాత అది ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము జనరల్గా రెగ్యులర్గా పూజ చేసుకున్నప్పుడు మంత్రాస్ అవి చెప్తుంటాం. తను కూడా అది తను వింటుందని మేము అసలు ఎప్పుడు అనుకోలేదు. ఒక రోజు ఏంటంటే అది కూడా స్టార్ట్ చేసి పాడుతుంది అనమాట. ఎన్ని మంత్రాలు చెప్తున్నామో అవన్నీ తను చెప్తుంది వెంటనే, ఇమీడియట్గా, రెగ్యులర్గా తను వినేదంతా చెప్తుంది. ఓకే, మాకు అప్పుడు అర్థమైంది తిను మనం ఏం వినిపిస్తే అది చెప్తుంది అని చెప్పి చిన్న చిన్న చెప్పడం స్టార్ట్ చేసాం. ఈ రోజు చెప్తే వెంటనే రేపు చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు రిపీట్ చేయకపోయినా నెక్స్ట్ డేకి. అంటే 1 or 2 times చెప్తాం అంతే, అంతకు మించి తను డిస్టర్బ్ చేయము. ఏదో ఒకటి ఆడుకుంటుంది. ప్రాక్టీస్ కూడా చేయించారు 1 or 2 times అంతే. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా నువ్వు. తను టాయ్స్తో ఆడుకుంటూ టాయ్స్కి చెప్పడం అట్లాంటివి చేస్తుంటుంది. సో చెప్తుంది కదా అని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ తనది స్టార్ట్ చేసాము. దానిలో మైక్ ఇచ్చి చెప్పు అంటే చెప్తుంది. సో తను చెప్తుందని ఇంకా కొంచెం కొత్తగా అలా నేర్పిస్తున్నాము. నేర్చుకుంటుంది బాగానే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 20 వరకు నేర్చుకుంది. 20 శ్లోకాస్ కంటిన్యూస్ గా చెప్తుంది. మీరు అందించడం కానీ మధ్యలో అట్లా ఏం లేదు? అంటే కొంచెం డీవియేట్ అవుతుంది చిన్న పిల్ల. నెక్స్ట్ ఇది చెప్పు అది చెప్పు అంటే చెప్తుంది. ఇప్పుడు ఈ రికార్డ్ ఏంటది? ఏం రికార్డ్ సెట్ చేసింది పాప? అంటే యంగెస్ట్ స్టేజ్ 23 months తనకి. ఇప్పుడు యంగెస్ట్ స్టేజ్ లో నంబర్ వైజ్ వస్తే 15 శ్లోకాస్ అప్పటికి రిజిస్టర్ అయ్యేసరికి. సో ఆ రికార్డు తనకి వచ్చింది అనమాట. యంగెస్ట్ స్టేజ్ లో అన్ని శ్లోకాస్ చెప్పడం. నోబుల్ వరల్డ్ రికార్డ్. ఇప్పటిదాకా 22 months లో అంత రిసైడ్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. అన్ని శ్లోకాలు పఠించిన వాళ్ళు ఎవరు లేదు. ఇది కాకుండా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సెలెక్ట్ అయింది. వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి 3 అయితే సెలెక్ట్ అయింది. ఇంకొకటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రాసెస్ లో ఉంది. ఇది డిస్పాచ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఈ ప్రెసెంట్ చేతిలో ఉన్నదైతే నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్. అరే నువ్వు ఊహ తెలియక ముందే ఇన్ని సాధించేస్తే ఏంట్రా అసలు మీ జనరేషన్? అసలు నీకు అసలు అవి ఏంటో కూడా నీకు అసలు తెలీదు. ఇలాగా నాకు తెలిసి చాలా మంది ఒకరు ఇద్దరు నేను చూసాను అనుకుంటా, వాళ్ళు 7-8 yearsకే 10th class పూర్తి చేసేసారు. అలాగా మీరు జస్ట్ ఫోన్ అవాయిడ్ చేస్తే ఇంత నాలెడ్జ్, ఇంత మెమరీ వచ్చింది. ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి, కొన్ని నెలల పాటు ఫోన్ పిల్లల దగ్గర నుంచి తీసేస్తే ఎంత మెమరీ వాళ్ళకి డెవలప్ అవుతుంది అనేది. చెప్పు మయూరి, మనం పాడదామా పాట? ఇప్పుడు ఒక పాట పాడదామా? ఓకే. శుక్లాంబరదనం స్టార్ట్ చేయి. ఇది కాలా పాడిస్తా.
తర్వాత కమలతలు తినలో కాకపోతే సరే శ్రీరామ రామ రామ అయితే చెప్పు. నామేసి నమ్మే నమ్మే మనముని తత్తలమ తత్తుల్యం నామ నామ వదననే వీణా వెంకటేశం చెప్పు. వెంకటేశం నన్నోరో నన్నర అద వెంకటేశం పలావి పలావి తర్వాత వెంకటేశం పతిదం హరే పతిదం వెంకటేశం. పతిదం పతిదం వెంకటేశం పలిత పలిత Very good. సర్వమంగళ చెప్పు. మంగళ మంగళే శివే తల్లికే తల్లి జ్ఞానాన్ని నమ్ముతుంటే Good job. సరస్వతి చెప్పు. దేవతి నమస్తం వేరే కామరూపిణి పీచే నంబం కట్టామి చిత్తి బొబ్బు దాదా వెరీ గుడ్. ఉగ్రం వీరం చెప్పు. ఉత్తమైన గట్టిగా చెప్పాలి. మామిటం తుమ్కుం ఉచినం మీతనం భక్తం ఉత్తలు మమాయం ఓం త్రయంబకం చెప్పు. ఉంజలంగం గజామలే తంగింది పుత్తివద్దత కులాకం మీవన్నాం ఉత్తలు మమాయం గుడ్ జాబ్. వక్రతుండ చెప్పు. పక్కుతున్న మాయకాయ తోలుకూటి తమ్మ నీలకం కురుమేద అమ్మ పాడు నిర్విఘ్నం అమ్మ పాడు నిర్విఘ్నం కురుమే దేవా. అక్కడ కూర్చుంటున్నాను శ్రీకృష్ణ గోవింద పాడు. శ్రీకృష్ణ గోవింద నీవు హేరాతరావా వాతదేవా వెరీ గుడ్. అచ్యుతం పాడు. ఉత్తరం చేతరం చెట్టదాకపోతాను రామనారాయణ దానికి గుడ్ జాబ్. శ్రీరామ రామ అయితే చెప్పు. రామ రామ రామేటి రామే రామే మును మునే తత్తలామ తత్తుల్యం క్షణామ తత్తుల్యం. చెప్పాలి. నెక్స్ట్ ఏంటి? రామ నామ మనాయననే గర్ల్. గూగల్ దెబ్బమ్మ తీతో. మమ్మల్ని తీసుకోబో. తెచ్చుకో. గో. వావ్. ఎక్కడ పెట్టుకుందామా? ఓకే. ఇప్పుడు రైట్ నో ఎంత అండి? ఎన్ని మంత్స్? 23 months. ఇప్పుడు 23 months. అంటే నార్మల్గా చాలా మంది యోగా ట్రైనర్స్ మెడిటేషన్ అందరూ చెప్తూ ఉంటారు మనం భూమిలో ఉన్నప్పుడే అంటే ఫీటస్ గా ఉన్నప్పుడే మనం ఏవైతే చెప్తామో అవి బాగా వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు, బయట వచ్చాక కూడా గుర్తుపడతారు అని. మీరు అలాగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమన్నా అలాంటివి పాపకి చెప్పడం చేసామండి. పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చాము. సో కొంచెం ట్రైమిస్టర్స్ వచ్చేసరికి కొంచెం మనకు కూడా ఇబ్బందిగా అనిపించేసరికి మోర్ ఓవర్ ఈ శ్లోకాస్ అవి చదువుతుండే వాళ్ళం. కాకపోతే ఇంత తీసుకుంటారని తను ఏమో అనుకోలేదు. మరో చిన్నపిల్ల కదా, రైమ్స్ అవి నేర్చుకుంటుంది అని అనుకున్నాం. ఆల్ఫాబెట్స్ నంబర్స్ అవి చెప్తుంది. ఇది ఇంట్రెస్ట్ ఉందని తెలీదు. ఇప్పుడు అన్నమయ్య కీర్తన కూడా పాడుతుంది తను. మనం విన్నపాలు పాడదామా? మొత్తం సాంగ్ మొత్తం పాడుతుందండి. అన్నమయ్య సినిమాలో సాంగ్ మొత్తం పాడుతుంది. ఇప్పుడు దీనికి ఇచ్చిన సర్టిఫికేట్ దీనికి ఎలా అప్లై చేశారు ప్రాసెస్ ఒకసారి చెప్పండి. ప్రాసెస్ అంటే అది వెబ్సైట్లో లింక్స్ అవి చూసి ప్రీవియస్వి మేము గో త్రూ అయ్యాము. వాళ్ళు ఏంటంటే వాట్సాప్లో మనకి మాట్లాడి ఎవిడెన్సెస్ అవి పంపించమని చెప్పారు అన్నమాట. అంటే పాప చెప్పేవి మీరు రికార్డ్ చేసి మొత్తం ఓకే మన దగ్గర ఆల్రెడీ స్పాట్లో ఉండాలి యాక్చువల్గా. మళ్ళీ మనం రికార్డ్ చేసి పంపిస్తాము అలా కాకుండా ఆల్రెడీ మన దగ్గర పెట్టుకొని ఉండాలి. అవి వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళు కొంచెం టైం తీసుకొని మళ్ళీ మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా చెప్తారు. ఈ ప్రాసెస్కి నియర్లీ 10 days అయింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది ఉంది. తన బర్త్ సర్టిఫికేట్స్ అవి పంపించడము అవన్నీ చేసాం, డాక్యుమెంట్స్ అవి. వాళ్ళు మెయిల్ అది చేశారు తను ఇలా సెలెక్ట్ అయింది అని చెప్పి. మరి వాళ్ళ వైపు నుంచి చెక్ చేయడానికి రియల్ టైంలో ఎవరైనా రావడం? రియల్ టైంలో ఎవరు రారండి. ఓకే, లేదు, ఆ ప్రాసెస్ అయితే లేదు. 4 recordsకి అలాగే జరిగింది. దేనికి రాలేదు ఎవరు. మనం ఎవిడెన్సెస్ పంపించడం, వాళ్ళు మీటింగ్ అది అరేంజ్ చేసి చూడడం అంతవరకే. ఓకే, జూమ్ కాల్లో చూసారు. జూమ్ కాల్. 4 records అన్నారు. ఇప్పుడు ఇది నోబెల్ వరల్డ్ రికార్డ్, ఇది ఒకటి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్. దానిలో సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డు వచ్చింది దానికి. ఓ, అవి ఇంకా రావాలా? షీల్డ్స్ అవి రావాలి. డిస్పాచ్ అవ్వలేదు. దీనికి ఏంటిది మెడల్? గోల్డ్ మెడలా?
అది తెలీదు ఐ థింక్ అట్లే నార్మల్ మెడల్ నార్మల్ మెడల్ రికార్డ్ హోల్డర్ అని చెప్పి రికార్డ్ హోల్డర్ ఇప్పుడు దాకా తన్ని బ్రేక్ చేసిన రికార్డ్ ఎవరు లేరు అటెంప్ట్ చేస్తున్నట్టు కూడా మనకి ఐడియా లేదు కదా ఇండియా స్టేజ్ లో తన్ని సెట్ చేసినట్టు. ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఒకటి ఇంకోటి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంకొకటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, అది ప్రాసెస్ లో ఉంది యాక్చువల్లీ. నియర్ బై రేపు ఆర్ ఎల్లుండి మేబీ రావచ్చు. సూపర్. ఏంటి అంటే ఇప్పుడు పాపకి నార్మల్గా చెప్పాలి అంటే అసాధారణమైన మేధాశక్తి ఇది. ఇంత గుర్తుపెట్టుకోవడం ఇన్ని నెలల్లో అన్నది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇంత దాకా పాప రీచ్ అయింది కాబట్టి మన అన్ఎక్స్పెక్టెడ్గా ఫార్చునేట్గా నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా జాగ్రత్తగా తీసుకొని ఈ వైపు తీసుకెళ్దాం అన్నది ఏమన్నా ఉందా? ఈ జాగ్రత్త పడేది ఏంటంటే ఏం చెప్పినా తను అది నేర్చుకుంటుంది క్విక్గా. కాబట్టి మోస్ట్లీ కొంచెం మంచి వేలోనే తీసుకెళ్ళాలని అయితే. ఇంత మెమరీ పవర్ ఉన్నప్పుడు స్కూలింగ్ కూడా మేబీ దీన్ని క్విక్గా లెర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి, అహెడ్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మరి స్కూలింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? స్కూలింగ్ అంటే ప్రెసెంట్ ఏం ఐడియా లేదు. ఆల్ఫాబెట్స్ చెప్తుంది, నంబర్స్ చెప్తుంది, పిక్చర్స్ చెప్తుంది, ఏ ఫర్ యాపిల్ అలాగా వర్డ్స్ జెడ్ వరకు చెప్తుంది. సో ఫార్ తనకి ఇంకా ఎల్కేజీ యూకేజీ అవసరం లేదు. అంటే నార్మల్గా ఆ పాప ఆ ఏజ్లో మనం తన ప్లేస్లో ఉండి తనలా ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి. తిను 60-70% మీరు చెప్పే మాటలు, మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తనకి ఫాలో అవుతుంది. మీలా అంటే మీలా ఇన్ సింక్ ఉంది మీతో. ఇన్ కేస్ తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ లెర్నింగ్ స్పీడ్ తోటి తనకి స్కూల్ బోరింగ్ అనిపించింది అనుకో, నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను కదా అనింది అనుకో, నాకు ఆల్రెడీ వచ్చేసి అనింది అనుకో, పరిస్థితి ఏంటి? యాక్చువల్గా అది మేము అబ్జర్వ్ చేసాం. తనకి ఏవైతే శ్లోకాలు ఇప్పుడు వచ్చో అవి మేము టీవీలో పెట్టి చూపిస్తే తను మార్చేమని చెప్తుంది. మార్చేసేంతో ఇంకో కొత్తవి కావాలి. తన యూట్యూబ్ ఛానల్లోనే తన పాడిందే పెట్టి చూపిస్తాం అప్పుడప్పుడు. చూపించినప్పుడు తనకి అది వచ్చింది అనుకోండి, అది ఇంకా వద్దు, కొత్తది కావాలి. తను బోర్ ఫీల్ అవుతుంది. అది ఇప్పటికప్పుడు కొత్తవి ఉండాలి. మరి ఎట్లా స్కూలింగ్ ఎట్లా అంటే ఇప్పుడు ఇంత పేస్లో ఇంత ఫాస్ట్గా లెర్న్ చేసే స్టూడెంట్స్ ఉండకపోవచ్చు క్లాస్ మొత్తం, అంటే అందరినీ కన్సిడర్ చేస్తారు కాబట్టి అప్పుడు దీనికి సపరేట్ స్కూలింగ్ కావాలా? అలా లేదులేండి. అంటే చాలా మంది ఇప్పుడు హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను 7-8 years ఉన్న వాళ్ళు కూడా 10th కంప్లీట్ చేశారని. అది వాళ్ళంతా స్కూల్కి వెళ్ళి చేయలేదు, నార్మల్గా బయట చేస్తారు. దీనికి ఇంత ఫాస్ట్ లెర్నింగ్ ఉంటే మీకు అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా అదే వెళ్ళాలి, మీకు ఇంకొక ఆప్షన్ లేదు. యాక్చువల్గా మేము ఎడ్యుకేషన్ సైడ్ అని చెప్పి లేదా మ్యూజిక్ అని చెప్పి ఏది ప్లాన్ చేసుకోవట్లేదు. అది గో విత్ ద ఫ్లో అన్నట్లు అంతే. గో విత్ ద ఫ్లోనే, బట్ తను అహెడ్ ఉంది కాబట్టి తన మెమరీని మనం సప్రెస్ చేయలేం కదా. తన్ని నార్మల్గా వెళ్ళు, అందరితో పాటు వెళ్ళు అంటే తనకి అది కొంచెం పనిష్మెంట్లో అయిపోద్ది. ఇంకా అప్పుడు ఎలా చేస్తారు మరి? అంటే తను వేరే వైపు కూడా ఎంగేజ్ చేయాలని చూస్తున్నాం అనమాట, మ్యూజిక్ క్లాసెస్ అని చెప్పి. ఈవెన్ తన డాన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇప్పుడు చేయలేదు. బట్ కంపారిటివ్లీ మ్యూజిక్ ని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, పాడుతుంది, అన్ని పాడుతుంది. అది సినిమా పాటలు అవన్నీ ఏదైనా వింది అంటే అది నెక్స్ట్ మినిట్ నేర్చుకుంటుంది. ఇప్పుడు డాడీ సినిమాలో 2 songs, వానా వానా, గుమ్మాడి గుమ్మాడి, నెక్స్ట్ ఇంద్రా సినిమాలో. అంటే యాక్చువల్లీ మేము త్రయంబకేశ్వరం వెళ్ళేటప్పుడు బొంబం బోలే అక్కడ విన్నది కదా, సో జస్ట్ టీవీలో అది పెట్టమంటే మేము బొంబం బోలే పెడితే ఇది వచ్చింది, ఇంద్రా బొంబం బోలే. తన దాని ఇంట్రెస్ట్ చూపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటది కదా, సో పాట పాడదామా? బొంబం బోలే పాట పాడదామా? వస్తుంది. ఈవెన్ తందనాన హరే సాంగ్ పెడితే డాన్స్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట తనకి. ఏ పాట కావాలి చెప్పు, అడుగు అడుగు, ఏ పాట కావాలి? ఏం పాట కావాలి అడుగు, మైక్ లో అడుగు. ఏం పాట కావాలి? ఏం పాట? గుమ్మడి 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 చేతి తిన్నాలి చూపలు వద్దంటే వినదే. సూపర్. నార్మల్గా ఇంత మెమరీ పవర్ ఉంది కదా, రెగ్యులర్ చెకప్స్కి మీరు టీకాలకి అలా తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారా ఇంత గ్రాస్పింగ్ పవర్ ఉంది పాపకి అని? లేదండి, నార్మల్ వ్యాక్సిన్స్ తప్ప నేను దేనికి హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. సో జలుబు దగ్గు వాటికి అస్సలు మొత్తం నేనే చూసుకుంటాను. సో తనకి ఇంతవరకు ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు, థ్యాంక్ గాడ్. నార్మల్గా ఇంత మెమరీ పవర్ ఉన్న వాళ్ళని డాక్టర్స్ కూడా చూస్తుంటారు అనమాట, ఎందుకని ఇంత మెమరీ పవర్ ఉంది అని. జనరల్ గ్రోత్ కంటే ఎక్కువ ఐక్యూ టెస్ట్ చేస్తుంటారు కదా. మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేశారా? మీకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి?
అంటే ఇక్కడ యాక్చువల్లీ ఉందని ఇండియాలో నాకు తెలియదు బేసికల్లీ. అదర్ కంట్రీస్లో చేస్తారని నేనైతే విన్నాను. ఇప్పటివరకు అయితే చిన్న పిల్లలకి జనరల్గా 2 years వరకు మనం ఎంత ఫీడ్ చేసినా వాళ్ళు అది మెమరీలో అది ఉంటుంది వాళ్ళకని నేను తెలుసు నాకు. కానీ అది తర్వాత ఎలా ఉంటుంది ఏంటన్నది నాకు ఐడియా లేదు బేసికల్లీ. ఓకే. అది పాప ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫస్ట్ నుంచి మేము జంక్ అసలు పెట్టట్లేదు. మేము కూడా ఇది వరకు యోగాది చేసేవాళ్ళం, మేము కూడా జంక్ అది తినము. తనకు కూడా ఇచ్చిన తినదు అది. పిల్లలు అందరితో ఉండేటప్పుడు ఏదైనా వాళ్ళు తినేటప్పుడు ఇస్తే ఆఫర్ చేస్తే తింటది. సేమ్ ప్యాకెట్ అదే మన ఇంట్లో తీసుకొచ్చి పెడితే తినదు. మింగిల్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళతో ఉండేటప్పుడు వాళ్ళు తింటున్నారు కాబట్టి తింటది అంతే. మనం అది సరే తింటుంది, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఏదైనా కావాలి అంటే తింటదేమో అని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అదైతే తినదు. కంప్లీట్ గా హోమ్ ఫుడ్. పిల్లలతో ఆడుకోవడం అంతా ఎట్లా ఆడుకుంటుంది ఎవ్రీడే 4:30 6:30 వరకు, 4:30 నుంచి 6:30 పిల్లలతో ఆడుకోకపోయినా బయటికి తీసుకెళ్ళి వదిలేస్తాం. మట్లో ఆడుకుంటుంది, ప్లాంట్స్లో ఆడుకుంటుంది, చక్కగా వదిలేస్తాం రోజు. ఎవ్రీడే అదో రొటీన్ అనమాట. రోజు ఈవినింగ్ అయ్యేసరికి తను నిద్ర లేచాక బయటికి తీసుకెళ్ళి ఆడిపించడం, అలా అలవాటు చేసాం. ఎవరమ్మా అది? ఎవరది? థ్యాంక్ యూ చెప్పేసి బాయ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ చెప్పు. ఇక్కడ కట్టి మళ్ళీ ఇంకోసారి చెప్పు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మెసేజ్ చేసిన తర్వాత నార్మల్గా ఇప్పుడు కొన్ని వీడియోస్ చూశాను నేను, బలవంతంగా పిల్లలకి ఫోటో దగ్గర పెట్టి ఇది గుర్తుపట్టు, ఇది యాపిల్ గుర్తుపట్టు అనేసరికి వాళ్ళు పాప ఇంకొక ఆప్షన్ లేక దాన్ని పట్టుకుంటున్నారు. నేను అలా ఏమో అనుకున్నాను, కానీ ట్రూలీ షీఈ్ గాడ్ బ్లెస్డ్. చిన్నప్పుడు కూడా తను ఫ్లాష్ కార్డ్స్ నేను కూడా ఇలాగే చూసి అసలు ట్రైల్ వేద్దాం, అసలు ఇదేంటి మన వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా ట్రైల్ వేసాం. అసలు అప్పుడు కూడా తను కార్డ్స్ పట్టుకునేది, కాకపోతే అది కరెక్ట్గానే పట్టుకుంటుందా లేదా ఏంటనేది అర్థం అవ్వలేదు అనమాట. సరే స్టాప్ చేసేసాం, ఇది చూద్దాంలే అన్నట్టుగా. నెక్స్ట్ ఇది అనుకోకుండానే మాకు ఇలా బయట తను పాడడం అది చేసేసరికి మెమరీ అనేది గుర్తుపెట్టుకొని రిసైడ్ చేయడం, మళ్ళీ 1 కాదు 2 కాదు ఇన్ని గుర్తుపెట్టి, మేబీ లొకేషన్ కొత్తది అవడం వల్ల తను ఇలా స్టాప్ వీడియో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసాను అసలు ఈ మాత్రం కూడా చెప్పదేమో, అంటే లైట్లు ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇంట్లో అనుకోండి చేతిలో ఏదో ఒక టాయ్ పెట్టేస్తే మొత్తం మనం ఏం అడిగితే అది లిస్ట్ మొత్తం చెప్తూనే ఉంటుంది. మీరేం చేస్తుంటారు బై ప్రొఫెషన్? నేను హోమియోపతి డాక్టర్. సాఫ్ట్వేర్ చూసారు కదా, అందుకే చాలామంది చెప్తూ ఉంటారు పిల్లల చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్, పిల్లలు మనం కన్సీవ్ అయ్యామని తెలిసిన తర్వాత, ప్రెగ్నెంట్ అయ్యామని తెలిసిన తర్వాత అప్పటి నుండే పాజిటివిటీ మన చుట్టుపక్కల ఉండేలాగా, వాళ్ళు పుట్టిన ఒక 3 ఏళ్ల వరకు వాళ్ళ చుట్టూ పాజిటివిటీ ఉండేలాగా అండ్ ఎంకరేజ్మెంట్ ఉండేలాగా, ముఖ్యంగా డీవియేట్ అవ్వకుండా చూడగలిగితే చూడండి ఇలాంటి చక్కటి తరాలు బయటకు వస్తాయన్నమాట. మయూరి లాంటి పిల్లలు, ఈ జనరేషన్లో వస్తున్న పిల్లలు వాళ్ళ మేధాశక్తిని అంతా సరైన దారిలో పెడితే ఎన్ని సాధిస్తారో, ఎన్ని పరిష్కారాలు లేని సమస్యలకి, మెడికల్ సమస్యలు కానీ లేకపోతే ఇండస్ట్రియల్గా ఉన్న సమస్యలకు కానీ ఎంత త్వరగా పరిష్కారాలు తీసుకురావచ్చో వీళ్ళ మేధాశక్తితో ఒక్కసారి ఊహించండి. జనరేషన్స్ మారిపోతాయి. సో ఈ పేరెంట్స్కి కూడా మనం ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి పిల్లల్ని మనం ముద్దుగా చూసుకున్నామా, మనం వాళ్ళ కోరికలు తీర్చామని కాకుండా ఇంత చక్కగా పెంచుతున్నందుకు, ఇంతమందికి ఆదర్శంగా ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.